సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చాయి. ప్రభాస్ కట్అవుట్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు నీల్. ఇక కాన్సర్ లో జరిగిన ఊచకోతను పార్ట్ 1 సెకండ్ హాఫ్ లో శాంపిల్ గా చూపించిన నీల్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంలో అస్సలు కథ చెప్పబోతున్నాడు. దీంతో సలార్ పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రభాస్ కూడా సలార్ 2 ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ సైతం సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాదిలోనే సలార్ 2 షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. త్వరలోనే సలార్ 2 షూటింగ్ ఉంటుందని చిత్ర వర్గాలు కన్ఫర్మ్ చేస్తాయి. కానీ మొన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్తుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో ఒకేసారి సలార్ 2 ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరిగే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సలార్ 2 ఆగిపోయిందనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఎందుకనో ప్రశాంత్ నీల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సలార్ 2 మూవీని వాయిదా వేసి ముందుగా ఎన్టీఆర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ బర్త్డే రోజున మైత్రి మూవీ మేకర్స్ ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసినట్టు చెప్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి సలార్ 2 కంప్లీట్ చేస్తూనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని టేకప్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.